ఉద్యోగాలు, రోడ్లు, పెట్టుబడులు ఆ ఊర్లో సరిగ్గా వస్తున్నాయా లేదా, టౌన్ ప్లానింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, పబ్లిక్ అమ్యూనిటీస్, పార్క్స్, పాత్వేస్ నడవడానికి ఇట్లాంటివి ఉన్నాయా లేదా, దీస్ ఆర్ ఎడ్యుకేషన్ అవకాశాలు బాగున్నాయా లేదా, ఆరోగ్య అవకాశాలు బాగున్నాయా లేదా, ఇవన్నీ ఏ సిటీ కన్నా కామన్. ఇక్కడ మనది కోస్టల్ సిటీ కాబట్టి కొంత ఇక్కడ టూరిజం కూడా మంచి అవకాశం ఉంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి. ఇవన్నీ ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అంటే అర్బన్ గవర్నెన్స్ ఒక నగరాన్ని ఎట్లా నడపాలి, దానికి ఎట్లా వ్యవస్థలు ఉండాలనేది ఈ ప్రభుత్వం అలా అంత దృష్టి నాకు కనపడట్లా. అర్బన్ ఏరియాస్లో వాళ్ళు సరిగ్గా డెవలప్ అయితే చేయట్లేదు. సో అది నేను చేయాలని అనుకుంటున్నాను. దానికి నేను ఒక్కడిని గెలిస్తే సరిపోదు, ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశం ఈ దేశంకి తేడా ఏంటంటే ఒక సిటీకి, ఒక నగరానికి ఒక మేయర్ ఉంటాడు. అమెరికాలో మేయరే ఆ సిటీకి అంతా. అక్కడ వచ్చి ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏదో చేయడానికి అంత ఈజీగా ఉండదు. ఫస్ట్ మేయరే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర మేయర్కి పవర్స్ చాలా తక్కువ. పవర్ ఎక్కువ మంత్రుల్లో, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ మేయర్, ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసిన ఆయన మేయర్గా అయినా ఇక్కడ తను చేయడానికి పెద్ద స్కోప్ ఉండదు. సో నేను ఒక ఎంపీగా గెలిచినా నా పదవికి అంత స్కోప్ లేదు. కానీ వ్యక్తిగతంగా నాకున్న ఆలోచనల వరకు నేను చేయగలుగుతాననే నమ్మకం నా మీద నాకుంది. అది నేను పార్టీని ఒప్పించి విశాఖపట్నాన్ని ఈ విధంగా మనం అభివృద్ధి చేద్దాము, ఇట్లా ఈ పెట్టుబడులు తీసుకొద్దాము, ఈ మార్పులు చేద్దాం, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేద్దాం, ఈ పొల్యూషన్ తగ్గించుకుందాం, మంచి డ్రింకింగ్ వాటర్ అందరికి వచ్చేటట్టు చేద్దాం, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ లేకుండా చూద్దాం, ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. ప్రధానంగా దీనికి ఏంటంటే నేను అంత పని నేను చేయాలని కోరుకునే మనిషిని కాదు. నేను ఒక 10 మందిని ప్రోత్సహించి బలపరిచి వాళ్ళ ద్వారా చేయించాలనేది ఎప్పుడు ఒక వ్యవస్థ కూడా నడుపుతున్నాను కాబట్టి దాన్ని కూడా గుర్తించింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు అన్నీ నేనే రెస్పాండ్ అవ్వాలి అంటే నా సమయం సరిపోదు. ఇప్పుడు 20 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 7 లక్షల మందికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నేను రోజుకి ఎంతమందిని కలవగలుగుతాను? నేను రోజుకి 1000 మంది కలిస్తే గొప్ప. మరి 1000 ఇంటూ 365 రోజులు అంటే 3,65,000. సో అది అసాధ్యమైన పని. అంటే దాని మించి ఇంకేమీ చేయకూడదు, తినకూడదు, పడుకోకూడదు, ఇంకేం చేయకూడదు, వాళ్ళనే కలవాలి. సో అది ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ ఏంటి అంటే మన వ్యవస్థలో మనకి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యే దాకా మనకి లీడర్షిప్ ఉంటుంది. సిటీల్లో ఏమో కార్పొరేటర్స్ నుంచి మేయర్, దాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. సో వీటిని వీళ్ళందరినీ మనం రాజకీయంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వ అధికారులను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ ప్రభుత్వం బట్టి మారుతున్నారు. ఇవాళ ప్రభుత్వంలో చూసాం, ప్రభుత్వ అధికారులకు అసలు పెద్ద స్వేచ్ఛ లేదు, బానిసలే. ఆ ప్రభుత్వం చెప్పింది అది లీగలా, ఇల్లీగలా, మోరలా, ఇమ్మోరలా అనేది వాళ్ళకి ఆలోచించే స్వేచ్ఛ లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉంది చెప్పండి? ఏ సివిల్ సర్వెంట్కి ఏ గవర్నమెంట్లో ఉంది చెప్పండి? 100% ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చాలా మంది ఆఫీసర్స్కి వెళ్ళి మా విషయాలు చేయించుకోలేకపోయాం. అది మంచిదైనా కూడా ఇప్పుడు ప్రతి ఆఫీసర్ మంచోడని కాదు కదా, కొన్ని మంచి అని మీరు చెప్పినా సరే వాళ్ళు చేయలే కొందరు ఆఫీసర్స్. సో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దీంతో కంపేర్ చేస్తే 100 రెట్లు ఎక్కువ స్వేచ్ఛ ఆఫీసర్స్ అందరికీ. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆఫీసర్స్ని ప్రోత్సహిస్తారు. ఇక్కడ వేరే ఐ హ్యావ్ ఎ సిరీస్, యూపీఎస్సీ సిరీస్ ఒకటి ఉంది. అందులో సివిల్ సర్వెంట్స్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని, ఐఎఫ్ఎస్ని, ఇందులో అన్ని రకాల గ్రేడ్స్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు 5 నుంచి 6 సీఎంలతోటి వాళ్ళు పిఎంఓ ఆఫీస్ అయితే వాళ్ళతోటి పనిచేసి ఉంటారు. అందులో చాలామంది చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దట్ ఐ నో వెరీ వెల్ సార్. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆ టోన్ సెట్ చేసినప్పుడు మేము వచ్చి పెత్తనం చేసిన ఆఫీసర్ మా మాట వినడు. అండ్ ఆ పెత్తనం చెడు కోసం కాదుగా, ఇప్పుడు మంచి కోసం కూడా కొందరు వాడచ్చు. సో అది ఇంపార్టెంట్. ఇవాళ పూర్తిగా మన లీగల్ సిస్టమ్స్, మన లాస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అంటే లేవు. ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి లాలో, ప్రతి చట్టంలో మనం ఒక క్లాజ్ అడిషనల్గా యాడ్ చేస్తాం, కానీ పనికిరాని ఒక క్లాజ్ లేకపోతే పాతగా అయిపోయిన క్లాజ్ని తీయడానికి అందరు భయపడతారు. నిబంధనలు ఎక్కువ పెడతాం, ఉన్న నిబంధనల్ని, అవసరం లేని నిబంధనలు తీయము. దానివల్ల ఏమైపోతుంది అంటే అది ఆల్మోస్ట్ ఒక కేజ్ లాగా తయారైపోతుంది, మమ్మల్ని పట్టుకుని అలా హెరాస్ చేయడానికి. చట్టాలు ఉన్నాయి, అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. దాని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అమలు పరిచే విధానం మన దగ్గర లేదు. యాక్చువల్లీ అదొకటే కాదండి, మంచి చట్టాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో దాని కాలం అయిపోయిన చట్టాన్ని తీసేయడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు 1000 చట్టాలని మార్చడం లేకపోతే తీసేయడం చేశారు. ఇవాళ అంటే మనకి అమెండ్మెంట్స్ జరిగాయి. యాక్చువల్లీ అమెండ్మెంట్స్ కొన్ని చట్టాలు తీసేశారు అవసరం లేదని. సో దాంట్లో మెజారిటీ ఏంటి అంటే హౌ టు క్లీన్ అప్, అది చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో కూడా
రేపు అభివృద్ధి బాగా జరగాలంటే దాని మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉండాలి. ఏ చట్టాలు ఇవాళ మనకి సరిగ్గా లేవు, ఏ చట్టాలు ఇవాళ కాలం బట్టి ఇవాళ అవసరం లేవు, లేకపోతే కొన్ని కండిషన్ నిబంధనలు ఇవాళ అనవసరంగా పారిశ్రమలు మనం అది హెరాస్ చేయడానికి ఒక అవకాశంగా ఉంటాయి. అన్ని మనం పరిశీలించి కొన్ని తీసేయాల్సి వస్తుంది, కొన్ని మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి వైజాగ్లో కొన్ని సమస్యల్ని మనం చూస్తూ దాని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు, మీ విజన్ గురించి తెలుసుకుంటూ కాలు వెళ్తూ మాట్లాడదాం అంటారా మరి? చలో. కానీ సార్, జనరల్ పబ్లిక్లో ఉన్న మాట అడిగినా మీరేమనుకోకపోతే, అసలు టీడీపీకి కూటమి ఎందుకు, ఇండిపెండెంట్గానే వస్తే బాగుండేది కదా ఇండివిజువల్గానే. ఒకటి, ఈ కూటమి వల్ల నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చేమో టీడీపీకి అనేది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎప్పుడైనా సరే నా మీద నమ్మకం ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తే మన సమర్థతతో మనం గెలుస్తాము అని. ఇవాళ రిస్క్ నా గెలుపు గురించి కాదు కదా, నేను రిస్క్ తీసుకుని ఓడిపోతే నష్టపోయేది నేను ఒక్కడనే కాదు, రాష్ట్రం కూడా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ తెలుగుదేశం బాగుండాలి అంటే సోలో వెళ్ళిపోతాం, రాష్ట్రం బాగుండాలి అంటే ఆ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ బీజేపీ ప్రత్యేకంగా ఇక్కడ రాజకీయంగా మాకు ఓటు రూపంలో మాకు ఎంత హెల్ప్ అవుతుందో అనే ఫ్యాక్టర్ కన్నా, రేపు గెలిచిన రాష్ట్రం అసలు చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉంది. ఇవాళ అప్పుల పాలు అయిపోయాము, రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో ఆ సహాయం అనేది మనం బయట నుంచి అడగడం, లోపల నుంచి అడగడం వేరే కాబట్టి, పొత్తుంటే రేపు మన రిక్వెస్ట్ని వాళ్ళు ఆదరించే అవకాశం ఎక్కువ. దట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. పొలిటికల్గా మేము రాష్ట్రంలో గెలవాలి, దానికి మాకు బీజేపీ పొత్తు ఉండాలి అనేది కాదు. బీజేపీ విల్ యాడ్ ఇట్ స్ట్రెంగ్స్, దెర్ బి సమ్ వీక్నెసెస్ అవి ఉంటాయి, కానీ ప్రిడామినెంట్లీ అది జనసేనకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు 2-3 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చకుండా చూస్తానని చెప్తూ వచ్చారు. అండ్ మేము లోగా ఉన్నప్పుడు, అంటే బాబు గారిని అరెస్ట్ చేసి పార్టీని డిస్టెబిలైజ్ చేయాలని వైసీపీ ప్రయత్నించేటప్పుడు కొంచెం మనోధైర్యం నింపడానికి ఆయన ఒక కీలక పాత్ర వహించారు. ఎందుకంటే విదిన్ ద ఫస్ట్ వీక్ కలిసి నాకు నా పార్టీ కన్నా రాష్ట్రం ముఖ్యం అని పొత్తు అనౌన్స్ చేశారు. అది ఎందుకు మనం వీ నీడ్ టు ఆనర్ దట్. ఎందుకంటే మామూలుగా మనం సీట్లు ఫిక్స్ అవ్వకుండా పొత్తు కన్ఫర్మ్ చేయం, ఎందుకంటే రేపు మళ్ళీ నెగోషియేషన్కి ఇబ్బంది అవుతుంది, వీక్ ఫుటింగ్లో ఉంటామని నెగోషియేషన్. కానీ అవన్నీ ఆలోచించలేదు ఆయన, రాష్ట్రం కాపాడుకోవాలి, సో అనౌన్స్ చేశారు. అన్నీ కలిసి వచ్చినాయి అనే చెప్తాను. డెఫినెట్ మీరు అన్నట్టు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు, అంటే సీట్లు ఆశపడిన వాళ్ళు రాకపోవడం, ఈ ఇబ్బందులు కొన్ని ఉంటాయి, తప్పు, ఎస్పెషలీ 3 పార్టీలు కలిసి వచ్చినప్పుడు. కానీ మాకు టైం కూడా ఉంది, టైం ఉండడం వల్ల ఏంటంటే మేము సర్దిద్దుకుని ముందుకెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనాల్లో నిజంగానే ఒక సింపతి వచ్చింది, ఆ వేవ్ అలా నడిచింది కొంతకాలం పాటు. ఈ టైంలో ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాబు గారి వైపే ప్రజలు మొత్తం మొగ్గు చూపుతారు, ఆయన మీద ఉన్న ఆయన చేసిన వర్క్స్ కానివ్వండి, ఇప్పుడున్న సింపతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంత గ్యాప్ రావడం వల్ల, ఈ కూటమి వల్ల ఎక్కడైనా ప్రజల మనసు మారే అవకాశం ఉందని ఏమైనా అనుకున్నారా మీరు? ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అన్ని విధాలుగా వైఫల్యం అయింది, ఫెయిలియర్ అయింది నా ప్రకారం. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది మా పొత్తు వల్ల మారదు, ప్రభుత్వ వ్యతిరేకత అట్లాగే ఉంటుంది. మా పొత్తు వల్ల, మా అభ్యర్థుల వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ అభ్యర్థుల మీద ఎంత పాజిటివ్ ఉంది లేదు అనేది అది మారచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేకత మారినప్పుడు, వాళ్ళు వైఫల్యం అయినప్పుడు, ఐ డోంట్ సీ దట్ అంత మేజర్ షిఫ్ట్ ఉంటుంది అని. ఈ సెంటిమెంట్స్ అనేవి ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతాయంటే వీళ్ళు వాళ్ళ ఇమేజ్నే మార్చేసుకోగలిగితే. బట్ దానికి అట్లీస్ట్ ఒక 2 years 3 years టైం కావాలి వీళ్ళకి. దే హ్యావ్ ఓన్లీ 1 month లెఫ్ట్. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయక ఈ 4 రోజులు ఏ అబద్ధం చెప్పినా ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. సో ఆ కన్ఫ్యూజన్ ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో రావడం సహజమే. అంటే వేరు మాకు స్ట్రాంగ్ టీడీపీ క్యాండిడేట్ ఉంటారు, స్ట్రాంగ్ జనసేన క్యాండిడేట్ ఉంటారు, లేకపోతే స్ట్రాంగ్ జనసేన ఆశావాదులు ఉంటారు, లేకపోతే కొన్ని దగ్గర బీజేపీకి వెళ్ళిన దగ్గర మా దగ్గర టీడీపీలో బలంగా ఆశించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే జనసేన ఆశించే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం మెసేజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉందా అనేది ఎవరన్నా ఫీల్ అవడం సహజం, ఎందుకంటే దృష్టి దాని మీద ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఇది సెట్ అయిపోయిన తర్వాత దాని మీద మాటలు తగ్గిపోతాయి.
నెల రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఇది జరిగి నెల అవుతుంది, మీరు ఇది అంటున్నారు. నెక్స్ట్ నెలలో ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఇట్లాగే కంటిన్యూ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఫోకస్ దాని మీద ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. సో ఐ డోంట్ సీ దట్ యాజ్ అ మేజర్ ప్రాబ్లమ్.